మెగా డిఎస్సిలో అక్రమాలు, అవినీతి జరిగిందంటూ వైసీపీ చేస్తున్న పోరాటం రాను రాను ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందా అన్న చర్చ వస్తోంది. మెగా డిఎస్సి జరిగింది గత ఏడాది, ఫలితాలు కూడా అప్పుడే వచ్చాయి. ఏడాది తర్వాత అందులో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎలుగెత్తి చాటడంలోనే కొంత డొల్లతనం ఉంది. నిజంగా జరిగినా కూడా ప్రధాన ప్రతిపక్షం వాటిని గుర్తించడంలో ఇంత లేట్ అయిందా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. మరోవైపు చూస్తే డిఎస్సి ద్వారా ఏకంగా 16,000 మందికి ఉపాధి లభించింది. వారు, వారి కుటుంబాలు ఇప్పుడు హాయిగా కొలువుల్లో ఉంటే అక్రమాలు అంటూ వైసీపీ రోడ్డెక్కడం వల్ల కలిగే కొత్త ప్రయోజనమేమిటో అన్నది కూడా అర్థం కావడం లేదని అంటున్నారు. వైసీపీ పట్టుదలగా గత 10 రోజులుగా డిఎస్సి మీద నిరసనలు చేపడుతోంది. అయితే డిఎస్సి వల్ల నష్టపోయామని చెబుతున్న వారు కానీ, ఆరోపించిన వారు కానీ ఈ నిరసనలలో ఎక్కడా అని టీడీపీ నుంచి సూటి ప్రశ్న వస్తోంది. అలాగే నిరుద్యోగ యువత అంటోంది వైసీపీ. మరి ఆ నిరుద్యోగ యువత అయినా వైసీపీ వెంట ఉందా అంటే అది లేదు. జెన్జీ అంటున్నారు, కానీ ఆ ఆనవాళ్లు కూడా అసలు కనిపించడం లేదు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులే కనిపిస్తున్నారు. దాంతో టీడీపీ చేస్తున్న విమర్శలే జనంలోకి వెళ్తున్నాయంటున్నారు. గత ఏడాది ఉద్యోగాలు పొంది కొలువుల్లో చేరిన వారైతే వైసీపీ పోరు మీద ఆగ్రహంగా ఉన్నారు. కొందరు ఉపాధ్యాయులైతే నిరసనలు కూడా పోటీగా నిర్వహించారు. మరి 16,000 మంది వారి కుటుంబాలు అన్నీ కలుపుకుంటే అక్కడ పెద్ద నంబరే వైసీపీకి వ్యతిరేకంగా తయారవుతోంది కదా. దీనిని ఎందుకు గుర్తించలేకపోతున్నారంటున్నారు. పోనీ నష్టపోయిన డిఎస్సి యువత వెంట ఉంటే వారి మద్దతు ఉన్నా తక్కువ ఉందని వైసీపీ చెప్పుకునే వీలు ఉంది. కానీ అలా జరగడం లేదు. దాంతో వైసీపీ ఎందుకోసం, ఎవరి కోసం ఈ నిరసనలు చేస్తుంది అన్నది ఇప్పుడు చర్చగా మారిందంటున్నారు.